లలా 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 Happy, happy, happy birthday. జ్యోతి జ్యోతి ఎక్కడ అలా దిక్కులు చూస్తున్నావేంటి? నేనే పెద్ద పులిని మాట్లాడుతున్నా. అది సరే, పులి ఎక్కడి నుంచి మాట్లాడుతుంది? జూలోంచా? జూలోంచి కాదు, బుక్కులోంచి. బుక్కులోంచా? అక్కడ భగవద్గీత ఉంది కదా, అది ఓపెన్ చేయి. హాయ్, రేడియో. అది రేడియో కాదు, వైర్లెస్ సెట్. వైర్లెస్ సెట్? పక్కనున్న బాక్స్ లో ఇయర్ ఫోను, మైక్రోఫోను ఉన్నాయి. అవును, ఉన్నాయి. ఇయర్ ఫోన్ తీసుకుని చెవులో పెట్టుకో. ఓకే. మైక్రోఫోన్ తీసుకుని నీ ట్రాక్ సూట్ లో దాచుకో. తర్వాత ఆ పుస్తకం తీసుకుని తిన్నగా గ్యారేజ్కి వచ్చాయి. సరే. నీ చావుకి మత్తు మందులే కారణం అని చెప్తున్నారు. ఆ మత్తు మందుని అంతా చేయకుండా వదిలిపెట్టాం. చిన్న పిల్లల ఆటలేమిటి? ఇది పిల్లలాట కాదు, వయస్సు పోరాటం. ఇలా చూడు జ్యోతి, ఒక వైర్లెస్ సెట్ నీ దగ్గర ఉంది, ఒక వైర్లెస్ సెట్ నా దగ్గర ఉంది. ఇకపై మన ఇద్దరం, నే పోలీస్ స్టేషన్లో ఉన్నా సరే, నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నా సరే, నే రోడ్లో ఉన్నా సరే, నువ్వు ఇంట్లో ఉన్నా సరే, నేను బాత్రూంలో ఉన్నా సరే, నువ్వు బెడ్రూమ్లో ఉన్నా సరే, హ్యాపీగా జాలీగా మాట్లాడుకోవచ్చు. దట్ మీన్స్ ఈ నిమిషం నుంచి ఆల్ ఇండియా లవ్ స్టేషన్ స్టార్ట్. ఇకపై 24 గంటల సేపు మన లవ్ ప్రోగ్రామ్సే. ఫ్రెండ్స్, ఈయనే మన హీరో, పోలీస్ బుల్లెట్. మీరంతా ఎవరు? మీకేం కావాలి? మేమందరం మీతో చేరతాం అంకుల్. ఎందుకు? న్యాయాన్ని కాపాడటానికి. నే వద్దంటే? ఇక్కడే మేము ప్రాణాలు వదిలేస్తాం. సరే అంటే? ఇవాళ నుంచి మేము మీతో పాటు దేశం కోసం పోరాడతాం. డన్. నా హీరోకి పొగట్టలు. అబ్బా, ఎందరు చప్పట్లు కొట్టారో తెలుసా? ఏయ్ సుభాష్. థ్యాంక్ యూ. పరాయి వాళ్ళు పొగుడుతున్న సమయంలో మనస్సాక్షి మాట వినిపించదని మహాత్మా గాంధీ ఊరికే అన్నారా? ఇప్పుడు చూడు. ఏయ్ సుభాష్. హాయ్ జ్యోతి. నేను జ్యోతిని కాను, నా పేరు స్వాతి. మనిషి మొహం చూస్తే కొండముచ్చులో ఉంది. ఏమయ్యా, బందర్ లడ్డు పాలకోవా అంటూ సరసాలాడి ఇప్పుడు వెండి కప్పు దొరకగానే నేను కొండముచ్చునయ్యానా? నేను ఎలాంటిదానో నీకు తెలీదు. ఇప్పుడు చూడు. అయ్యయ్యో, నేను నిన్నలేదు. పక్కన కోతుల రాణి ప్రాణం తీస్తుంది. ఇది Cheers, dear. Cheers, dear.
సరసాలాడే లెవెల్కి మూడొచ్చిందా? జియోస్ ఎవరికి? కోతుల రాణికా? ప్లీజ్ జోక్ లేకుండా నోరు మూసుకో. ఎవరన్నారు? చచ్చా, నేను మిమ్మల్ని అంటానా? ఇదేమిటి? ఏమండి, మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదని చెప్పు. అమ్మడికి ఎంత ఇంట్రెస్టో చూడు. అవును, ఇంకా కాలేదు. ఎందుకు కాలా? చేసుకుంటుందేమో అడుగు. మహా ఆదుర్దాగా ఉంది. అయ్యో, అలా అడిగితే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కష్టమా? ఏం కష్టం? మీకు నేరస్తులు చంపుతాడు ఏ కష్టం లేదు. మాకు జవాబు ఇస్తే మీదేం పోతుంది? ఏం పోదు. ఇదేనికి? సారీ మేడం, నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తొందరలోనే మేము పెళ్లి చేసుకోబోతున్నాం. ఏమిటిది? మనకి వివాహమై 25 ఏళ్ళయింది. 25 ఏళ్ళు ఎప్పుడు రిటైర్ అవబోతున్నారు? మీ పెన్షన్ తినడానికి ఓ పిల్లాడు కూడా లేడు. ఏ సార్, మీ ప్రాణం మీద మీకు ఆశ లేదా? అంకుల్, ఓం ఆశ్రమం నుంచి నాకు ఇంటర్వ్యూ లెటర్ ఏదైనా వచ్చిందా? లెటరా? నాకు తెలీదమ్మా. ఒకవేళ మీ అత్తయ్యకి తెలిసేమో అడుగు. ఏంటిది? ఓ, ఆ లెటరా? ఆంటీ, ఆంటీ, ఏం తల్లి? ఓం ఆశ్రమం నుంచి నాకేదైనా లెటర్ వచ్చిందా? లెటరా? నాకు తెలీదు. సుభాష్ అడుగుమా. సుభాష్, అమ్మా, నాకు తెలిసినంత వరకు లెటర్ వచ్చి వారం రోజులైందే. అవుతే ఏమిటి? జ్యోతితో లెటర్ రాలేదని అబద్ధం ఎందుకు చెప్పావు? ఏం చేయమంటావు? మీ నాన్న అలా చెప్పమన్నారు. ఆయన ధర్మపత్ని, నేను అదే ఫాలో చేస్తున్నాను. ఏం డాడీ, జ్యోతి ఉద్యోగం చేయడం మీకు ఇష్టం లేదా? అదేం లేదురా, అది ఉద్యోగం చేయడానికి నాకేం అభ్యంతరం లేదురా. సుభాష్, ఆ ఆశ్రమంలో ఉద్యోగానికి పోతే అది అక్కడే ఉండాలి కదూ? అవును, అక్కడే ఉండాలి. ఆ ఆశ్రమం పద్ధతులు అలాంటివి, దానికి మనమేం చేయగలం? సుభాష్, మన గూటి చిలక మనం వదిలిపోతుంది అని బాధగా ఉంది. అయ్యో డాడీ, ఎక్కడికి పారిపోతుంది? అది ఎక్కడికి ఎగిరిపోయినా నేను ఊరికే ఒక విజిలేస్తే చాలు మన ఇంట్లో వాలిపోతుంది. డాడీ, జ్యోతి జీవిత లక్ష్యం ఆ ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ ఒక్క పూటైనా పాఠం చెప్తూ గడపాలని. అందుకోసమే ఎంతో కష్టపడి చదివింది. ఇకపై అది అక్కడికి పోయి ఇంటర్వ్యూ జరిగి వాళ్ళు ఒప్పుకుంటేనే కదా ఉద్యోగం మాట. దీనికి వరి అవడం దేనికి? ఏమి డాడీ, యు ఆర్ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసరా? నీ మనసు ఒక బుల్లెట్ లా ఉండద్దు? సుభాష్, yes? నీ గిలిగిల్తనాదే మనసంతా